పాలు కాలకూట విషంగా మారాయా? అస్వస్థతకు కలుషిత నీళ్లు కారణమా? బాధితుల్లో చాలా మందికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అస్వస్థతకు అసలు కారణమేంటి? నీటి కాలుష్యమా, కల్తీ పాలే కారణమా? తూర్పు గోదావరి జిల్లా లాలా చెరువులో ప్రజలు అంతు చిక్కని రీతిలో అస్వస్థతకు గురవడం సంచలనంగా మారింది. పిల్లలు పెద్దలు ఆసుపత్రుల పాలయ్యారు. అందరిలో కిడ్నీ సంబంధిత సమస్యలే. 3 ఏళ్ల పిల్లాడికి కూడా డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి పరిధిలోనే లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కారణం నీటి కాలుష్యమా, కల్తీపాల? వాంతులు, విరోచనాలు, కిడ్నీ సమస్యలతో బాధితులు ఆసుపత్రిలో చేరారు. కొందరికి వెంటిలేటర్ పై వైద్యం కొనసాగుతుంది. 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాపం కల్తీ పాలదేనన్నారు స్థానికులు. ఇప్పుడు మేము 5 lakhs పే చేసామండి 3 days కి. ఇంకా హాస్పిటల్ ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. ఇంకా డాక్టర్స్ అంతతో ఆశ ఉంది, ఏం చెప్పలేమంటున్నారు. వాడికైతే డెఫినెట్గా శిక్ష పడే వరకు అసలు ఊరుకోవద్దండి దయచేసి. చిన్న పిల్లాడు 3 days నుంచి ఐసీయూలో అలా పడున్నాడండి. అలాగా కల్తీపాల వల్లే ఈ దారుణాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. గత వారం కాడి నుంచి నేను వరకు ఎంచుకున్న పాలల్లో మరి ఏ లోపం ఉందో ఏమో తెలియదండి. 80 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇలా కిడ్నీ సమస్యలు వచ్చి కొంతమంది చనిపోవడం జరిగింది. కొంతమంది అస్వస్థగా హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకొని సీరియస్గా ఉండడం జరుగుతుందండి. పాలు వేయించుకున్న ఖాతాదారులు చాలామంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు దాటిన వారు పెద్దవారికి యూరిన్ బంద్ అయ్యి లేకపోతే మోషన్ బంద్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు కిడ్నీ ప్రాబ్లం అని చెప్తున్నారు. పాలు సరఫరా చేసింది కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రాజమండ్రి చుట్టుపక్కల 150కి పైగా కుటుంబాలకు అతనే పాలు సరఫరా చేస్తున్నట్టు తేలింది. కోరుకొండ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు డిఎం అండ్ హెచ్ఓ, ర్యాపిడ్ రెస్పాన్స్, ఫుడ్ సేఫ్టీ టీమ్స్ రంగంలోకి దిగాయి. సమగ్ర ఎపిడెమియాలజికల్ తో పాటు క్లినికల్ విచారణ చేపట్టారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కల్తీ పాల వల్లనే అస్వస్థతకు గురయ్యారా, లేదంటే మరేమైనా కారణాలున్నాయా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నిర్ధారణ కోసం శాంపిల్స్ ను టెస్టు చేస్తున్నారు.